ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్లో మేము అందరం కలిసి నియర్లీ 1.5 lakhs సంపాదించాం. అండ్ దాంతోపాటు ఈ మ్యాక్బుక్ అండ్ ఈ ఐప్యాడ్ కొనుక్కున్నాం. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ ఇయర్లో ఎలా సంపాదించాలి, లైక్ మేమైతే మిమ్మల్ని వెళ్ళి అప్వర్క్ కానీ ఫైవర్లో కానీ వెళ్ళి గిగ్ క్రియేట్ చేసుకుని ఫ్రీలాన్స్ అయితే మనం విల్ షో యూ ద రియల్ వేస్ ఆన్ హౌ యూ కెన్ ఎర్న్ మనీ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్. సో వీడియో స్టార్ట్ చేసే ముందర మేక్ షూర్ టు గో అండ్ సబ్స్క్రైబ్. వీఆర్ నియర్ టు 2K. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో నౌ. So first, let's talk about web development. Web designers, full stack web development. So web development two things ఉంటాయి. First, no code, and the second one మీకు కోడింగ్ చేయటం వచ్చు. సో ఫస్ట్ నో కోడ్ గురించి మాట్లాడుకుందాం. నో కోడ్ అనేది చిన్న స్మాల్ యూస్ కేస్ వెబ్సైట్స్ అయితే చేయొచ్చు. There are platforms like Wix ఉంది. There are other lot of platforms where you can go and make websites without coding actually. సో ఇలాంటి మనం మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు అంటే లోకల్ బిజినెసెస్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ ఓనర్స్ కానీ లేకపోతే చిన్న రెస్టారెంట్స్ కానీ వాళ్ళకి మెన్యూస్ తయారు చేయడం, కైండ్ ఆఫ్ మేక్ స్మాల్ సింపుల్ వెబ్సైట్స్ దట్ డు నాట్ నీడ్ ద యూజ్ ఆఫ్ కోడింగ్ ఇక్కడ. అప్పుడు మీరు కైండ్ ఆఫ్ కెనాట్ ఎక్స్పెక్ట్ లార్జ్ పే అమౌంట్స్ ఇక్కడ, బట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ స్మాల్ అమౌంట్ లైక్ 2,000 కానీ 3,000 కానీ మీరు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. Like kind of, but you need to make sure you connect with the right local people, local businesses gaani real estate వాళ్ళని వాళ్ళు పట్టుకుంటే కనుక మీకు ఈ పని అయిపోద్ది. అండ్ ద సెకండ్ థింగ్, బిల్డింగ్ రియల్ ప్రోడక్ట్స్ వేర్ యూ నీడ్ టు లెర్న్ టు కోడ్. మీకు ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలి, బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలి, అండ్ యూ నీడ్ టు బిల్డ్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోడక్ట్ వెన్ సమ్మన్ కెన్ కమ్ అండ్ యూజ్ ద ప్రోడక్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. అలాగే మేము ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాం. మేము చేసింది అయితే మేము ఒక ఈవెంట్కి వెళ్ళాం అండ్ అక్కడ ఒక క్రియేటర్ని కలిసాం. అండ్ ఆ క్రియేటర్కి ఒక ప్లాట్ఫామ్ నీడ్ ఉంది. మాకు ఆల్రెడీ కోడింగ్ చేయడం వచ్చి వీ కైండ్ ఆఫ్ నో హౌ టు మేక్ వెబ్సైట్స్. మేము కలిసి తనకి ఒక కోర్స్ సెల్లింగ్ ప్లాట్ఫామ్ అనేది తయారు చేసాం. అదేంటి, తను అక్కడికి వచ్చి తన కోర్స్ పెట్టి వేరే వాళ్ళు వచ్చి పేమెంట్ చేసి ఆ కోర్స్ని యాక్సెస్ అవ్వచ్చు. సో ఇలా కనుక మనం పెద్ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోడక్ట్స్ చేస్తున్నాం అనుకోండి, కైండ్ ఆఫ్ పీపుల్ ఆల్సో పే వెల్. ఎందుకంటే ఒక క్రియేటర్ చాలా పీపుల్ని చేస్తున్నాడు అండ్ హీ ఆల్సో ఎర్న్స్ అ లాట్. సో కైండ్ ఆఫ్ యూ గెట్ paid well also. కానీ మీకు నో కోడ్ ప్లాట్ఫామ్స్లో ఏంటంటే అంత ఫంక్షనాలిటీ ఎక్కువ ఉండదు, బట్ యూ ఆల్సో కెనాట్ బిల్డ్ ఫుల్ ఫ్లెడ్జ్ అప్లికేషన్స్ నో కోడ్ ప్లాట్ఫామ్లో. కైండ్ ఆఫ్ యూ గెట్ పెయిడ్ లెస్, లైక్ 2,000 కానీ ఒక 3,000 కానీ అలా పే చేస్తారు. సో నౌ లెట్స్ గెట్ ఇంటు ద సెకండ్ వన్. సో అన్ని టెక్ గురించి మాట్లాడినప్పుడు సడన్గా వీడియో ఎడిటింగ్ ఎక్కడి నుంచి వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. మీకు ఒక స్కిల్ నేర్చుకున్న 2 monthsలోనే మనీ ఎర్న్ చేయాలని ఉంటే వీడియో ఎడిటింగ్ ఇస్ ద బెస్ట్ వే టు స్టార్ట్ ఆఫ్. సో నేను యూట్యూబ్లో ట్యూటోరియల్ చూసి ప్రీమియర్ ప్రో అంటే ఏంటి, దాన్ని ఎలా వాడాలి, దాన్ని ఎలా వాడచ్చు అనే ఒక ఐడియా తెచ్చుకున్నాను. దాని తర్వాత మా ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళిన వీడియోస్ అండ్ నా పర్సనల్ వీడియోస్ కొన్ని ఎడిట్ చేసుకొని ఐ గాట్ అన్ హ్యాంగ్ ఆఫ్ ప్రీమియర్ ప్రో. ఆఫ్టర్ దట్ నేను జాయిన్ అయిన కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో అండ్ కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్లో పీపుల్ రీచ్ అవుట్ టు మీ టు ఎడిట్ దర్ వీడియోస్. దీనివల్ల నా పోర్ట్ఫోలియో అనేది ఒకటి బిల్డ్ అయిపోయింది. దీని తర్వాత ఈ పోర్ట్ఫోలియోని బేస్ చేసుకొని ఎవరినైనా నేను కలిసినప్పుడు ఈ పోర్ట్ఫోలియో చూపించుకొని ఐ గాట్ సమ్ వర్క్. దీనివల్ల నేను వీడియో ఎడిటింగ్ ద్వారా చాలా మనీ ఎర్న్ చేయగలను. సో దిస్ వే ఐ వాజ్ ఏబుల్ టు ల్యాండ్ సో మెనీ క్లయింట్స్ అండ్ ఎర్న్ మనీ. లెట్స్ టాక్ అబౌట్ ద ఫైనల్ పార్ట్. కానీ దిస్ పార్ట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ బికాస్ మీరు లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, యూ కెన్ ఎర్న్ మనీ, స్వాగ్స్ తెచ్చుకోవచ్చు, అండ్ ఆల్సో దిస్ ఇస్ ద బెస్ట్ వే టు బిల్డ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. రెజ్యూమ్ మంచిగా పెంచుకోవచ్చు, యూ కెన్ బిల్డ్ కనెక్షన్స్ విత్ పీపుల్, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాకథాన్స్. మేమైతే మా ఫస్ట్ హ్యాకథాన్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాం. వేరెన్ మేము అక్కడికి వెళ్ళి ఫస్ట్ హ్యాకథాన్లోనే ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవచ్చు అండ్ వీ ఎర్న్ నియర్లీ 50,000 rupees యాజ్ అ టీమ్. సో మా హ్యాకథాన్ ఎక్స్పీరియన్స్ చెప్పబోతున్నాం, లైక్ హ్యాకథాన్ ఏంటి, మేమేం చేసాం, అండ్ వాట్ బెనిఫిట్స్ యాక్చువల్లీ యూ గెట్ గోయింగ్ టు కైండ్ ఆఫ్ హ్యాకథాన్స్ లైక్ దిస్. సో మేమైతే స్పేస్ టెక్ హ్యాకథాన్ వెళ్ళాం విచ్ ఇస్ కండక్టెడ్ ఇన్ బెంగళూరు. యాజ్ అ టీమ్ నేను, సృజన్, నరసింహ వెళ్ళాం. సో ఆఫ్టర్ వీ వెంట్ దేర్ వీ మెట్ అ లాట్ ఆఫ్ న్యూ పీపుల్. సో హ్యాకథాన్స్ ఓన్లీ డబ్బులు గెలవడం కోసం కాదు, లేకపోతే ప్రాజెక్ట్స్ చేస్తామని కాదు. యూ ఫస్ట్ యూ మీట్ అ లాట్ ఆఫ్ న్యూ పీపుల్. మీకన్నా బెటర్ అని కలుస్తావు, మంచి కాలేజ్లో చదివే వాళ్ళు వస్తారు. యూ గెట్ టు లిజన్ దేర్ స్టోరీస్ కానీ దేర్ సైడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు లైఫ్లో. యూ గెట్ టు నో ఎవ్రీథింగ్. అండ్ ద సెకండ్ పార్ట్, యూ గెట్ టు బిల్డ్. నువ్వు అసలు అనుకోనిది బిల్డ్ చేస్తావు అక్కడికి వెళ్ళిన తర్వాత. బికాస్ మేము వెళ్ళినప్పుడు కూడా మాకు అసలు అక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటో తెలియదు ముందలే, అసలు ఏ టెక్ స్టాక్ మీద వర్క్ చేయాలో తెలియదు, ఏ లాంగ్వేజ్ వాడాలో కూడా తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఆఫ్టర్ వీ వెంట్ దేర్ నువ్వు అందరినీ అడుగుతావు, లైక్ కైండ్ ఆఫ్ ఈ అప్రోచ్ ఎలా అవ్వాలి, లేకపోతే నీ ఫ్యాకల్టీని అడుగుతావు. యూ కైండ్ ఆఫ్ స్టార్ట్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్ అండ్ గెట్ టు నో న్యూ థింగ్స్. ఇప్పుడు నువ్వు పర్టికులర్ టెక్నాలజీ ముందు వాడలేదు, బట్ యూ కైండ్ ఆఫ్ గో దేర్, సిట్ దేర్, అక్కడికక్కడే నేర్చుకుంటావు, పక్కన వాళ్ళు వాడటం చూస్తావు. ఇట్స్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ గో టు హ్యాకథాన్స్. విన్నింగ్ ఈజ్ అనదర్ పార్ట్, బట్ ఈవెన్చువల్గా మీరు స్టార్టింగ్ నుంచి హ్యాకథాన్స్కి వెళ్ళడం అయితే ఇట్ షుడ్ బి అ మ్యాండేటరీ థింగ్ బికాస్ లెర్నింగ్స్ చాలా బాగా పెరుగుతాయి. విల్ గెట్ టు కనెక్ట్ విత్ లాట్ ఆఫ్ న్యూ పీపుల్ అండ్ మీరు లైక్
ముందల 24 hours ముందర మేము అసలు గెలుస్తామని అనుకోలేదు. బట్ ఈవెన్చువల్గా మేము 24 hours పారైన తర్వాత కైండ్ ఆఫ్ ఈవెన్చువల్లీ వన్. సో ఏది మీ చేతిలో ఉండదు. ఫస్ట్ యూ నీడ్ టు గో దేర్, ట్రై అవుట్ థింగ్స్. అక్కడికి వెళ్ళి నేర్చుకుంటారు మీరు కైండ్ ఆఫ్ మీకు రానిది. సో దట్స్ అ బిగ్ లెర్నింగ్ కదా, అది యూ కెనాట్ కంపేర్ ఇట్ విత్ మనీ ఆల్సో. సో గోయింగ్ టు హ్యాకథాన్స్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు డూ ఇన్ కాలేజ్, కైండ్ ఆఫ్ ఎర్న్ మనీ ఆల్సో. ఒకవేళ మీరు హ్యాకథాన్స్కి వెళ్తా ఉంటే స్టార్టింగ్ నుంచే మీరు ఈవెన్చువల్గా ఒక్కొక్క హ్యాకథాన్కి ఇంప్రూవ్ అవుతారు, కొత్త నేర్చుకుంటారు, కొత్త ప్రాజెక్ట్స్ చేస్తారు. వెళ్ళే కొద్ది కాంప్లెక్సిటీ కూడా పెరుగుద్ది. ఫస్ట్ వెళ్ళినప్పుడు మీరు చిన్న ప్రాజెక్ట్ చేయొచ్చు, సెకండ్ వెళ్ళినప్పుడు ఇంకొంచెం కాంప్లెక్సిటీ పెరగవచ్చు. వెళ్ళే కొద్ది మీరు మంచి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారు. దాంతోపాటు మీరు నేర్చుకున్న టెక్ స్టాక్స్ మీద ఒక SaaS ప్రోడక్ట్ బిల్డ్ చేయొచ్చు, దాన్ని నమ్మొచ్చు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేరీడ్ థింగ్స్ దట్ యూ కెన్ డూ ఇఫ్ యూ గో టు థింగ్స్ లైక్ దిస్. సో నేనైతే అన్నిటికన్నా ప్రయారిటైజ్ చేసేది ఎక్స్పీరియన్సింగ్ థింగ్స్. నువ్వు ఇలాంటి వాటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి టైం కన్స్ట్రెంట్లో కూర్చొని నువ్వు నేర్చుకుని, సో దట్ అవుట్పుట్ ఇస్ గ్రేటర్ దాన్ వాట్ యూ లెర్న్ ఇన్ కాలేజ్, టు బీ ఫ్రాంక్. అక్కడికి వెళ్ళి కలవటం కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు తెలుసుకోవడం, వాళ్ళు చేసిన మిస్టేక్ తెలుసుకోవడం కానీ, that cannot be put a price tag. So going to hackathons is the best thing that you can do. And eventually మీరు 4-5 ఏళ్ళు ఒక 2-3 years వెళ్తా ఉంటే కాలేజ్లో ఈవెన్చువల్గా యూ విల్ విన్ సమ్ హ్యాకథాన్స్. ఒకసారి విన్ అవ్వడం స్టార్ట్ చేస్తే కనుక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. మేమైతే మొన్న అప్పుడు వెళ్ళిన హ్యాకథాన్కి ఒక పర్సన్ వచ్చాడు. తన ఫ్రెండ్ అయితే అంట ఏ హ్యాకథాన్కి వెళ్ళినా డైరెక్ట్ గెలిచి వస్తాడు. సో తను ఆలోచించండి, ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ హీ హాజ్ రీచ్డ్ కానీ, లేకపోతే కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ దట్ హీ హాజ్ అటైన్డ్ ఓవర్ ది ఫ్లో ఆఫ్ ఇయర్స్. సో ఈవెన్చువల్లీ మీరు వెళ్తూ ఉంటే కనుక యూ విల్ షూర్ బీ ఇన్ ఎ స్టేజ్ టు విన్ హ్యాకథాన్స్. అండ్ దానివల్ల మీకు రెజ్యూమ్లో మంచి రెజ్యూమ్ తయారవుతున్నది. యు ఆర్ మేకింగ్ గుడ్ ప్రోడక్ట్స్, మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అండ్ ఈవెన్చువల్లీ దీనివల్ల యూ కెన్ కైండ్ ఆఫ్ బిల్డ్ బిజినెసెస్ ఆల్సో. కొన్ని హ్యాకథాన్స్ అయితే జస్ట్ కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు బయట మార్కెట్లో విచ్ ఆర్ యూనికార్న్స్. దోస్ ఆర్ బిల్డ్ అండ్ 24 హ్యాకథాన్స్ కానీ, లేకపోతే ఓవర్ నైట్ హ్యాకథాన్స్ జరుగుతూ ఉంటాయి. దీస్ కైండ్ ఆఫ్ ఐడియాస్ కమ్ ఇన్ ద టైమ్ కన్స్ట్రెయిన్ ఎన్విరాన్మెంట్ ఓన్లీ. సో ఇది కనుక చేస్తే కనుక ఇట్ విల్ ఓపెన్ అ లాట్ ఆఫ్ డోర్స్ టు యూ అండ్ కైండ్ ఆఫ్ హెల్ప్స్ యూ ఎర్న్ అ లాట్ ఆఫ్ మనీ. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన 3 ways ఆర్ సమ్ ఆఫ్ ది బెస్ట్ వేస్ టు స్టార్ట్ అవుట్. ఇప్పుడు మీరు కాలేజ్కి ఇప్పుడే వెళ్తున్నారు, లేకపోతే ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్లో ఉన్నారు, or if you're in second or third year, let it be anything. These are the best 3 ways to start out earning in college. And also earning ఒకటే కాదు, it kind of helps you build up your tech skill కానీ, లేకపోతే మీ రెజ్యూమ్లోకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లస్ ఈ వీడియో చూసి జస్ట్ ఇలాంటివి ఉన్నని తెలుసుకోవడం కాదు, బట్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్. మీరు ఏది చేసినా పబ్లిక్లో చేయండి. ఇప్పుడు ఒకటి బిల్డ్ చేస్తున్నారు, పోస్ట్ ఆన్ లింక్డ్ఇన్ ఆర్ ట్విట్టర్, టేక్ ఒపీనియన్, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది చూసుకోండి. డోంట్ థింక్ ఆన్ ది మనీ ఎర్నింగ్ సైడ్. ఈవెన్చువల్గా మీరు ఒక ఫీల్డ్లో ఇప్పుడు కనుక మీరు వీడియో ఎడిటింగ్ వెళ్తున్నారు, లేకపోతే హ్యాకథాన్స్కి వెళ్తున్నారు, లేకపోతే మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు, ట్రై టు బీ ద బెస్ట్ ఇన్ ఇట్. అప్పుడు ఈవెన్చువల్గా డబ్బులు మీ దగ్గరికి వస్తాయి. ఎందుకంటే ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు హైర్ యూ, ఇఫ్ యూఆర్ డూయింగ్ ద బెస్ట్, ఇఫ్ యూ ఆర్ ద బెస్ట్ ఇన్ ద మార్కెట్, పీపుల్ విల్ కమ్ టు యూ eventually. So make sure to be in the top 1% so that you will be eventually earning a lot of money. Thank you so much for watching this video.